హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి టాకీస్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్లోకి వెళదాం. 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. అడ్డగోలుగా విభజన చేస్తున్నారు అని కొంతమంది గొంతు చించుకు అరుస్తున్నా సమన్యాయం చేస్తాం అని అప్పటికి పబ్బం గడుపుకోవటానికి తప్పుడు ఒట్టులు పెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. విభజన మూలంగా మన సాటి తెలుగు వాళ్ళు కొంతమందికి మేలు జరిగింది, ఆనందం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో చకచకా పరుగులు పెడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి నడవటానికి కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉంది. విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి 10 సంవత్సరాల వెనక్కిపోయింది. ఎంత గట్టి సంకల్పంతో పనిచేసినా కూడా అన్ని రంగాల్లోనూ సమున్నత స్థానానికి చేరటానికి మినిమం 15 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్ని త్వరితగతిన భర్తీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ జాబ్స్ అనుకున్నంత సునాయాసం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం మిగులు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇది ఏ విధంగా సమన్యాయం? పెద్ద మనుషులందరూ కలిసి విభజన చేసి ఆంధ్రప్రదేశ్ కి ఏ న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాం, ప్యాకేజీలు ప్రకటిస్తాం, తెలంగాణతో సమానంగా అభివృద్ధిని సాధించేంత వరకు తోడ్పాటుగా ఉంటాం అని ఫాల్స్ ప్రామిసులు చేశారు. ఈ రోజు మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. జరిగింది అన్యాయం అని అందరికీ తెలుస్తానే ఉంది. కానీ ఆ అన్యాయానికి సంబంధించి పోరాడాల్సిన అవసరం ఉందా లేదా అన్న మీమాంసలో మాత్రం సీమాంధ్ర ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ అన్యాయానికి సంబంధించి దీక్షతో పోరాడే నాయకుడు వాళ్ళకింతవరకు కనిపించలేదు. ప్రస్తుతం ప్రత్యేక హక్కు కావాలి అని నినాదిస్తున్న నాయకుల సంకల్ప బలం ఎంతో సీమాంధ్ర ప్రజలకి అర్థం కావటం లేదు. వీళ్ళు పోరాడతారా? ఇప్పుడేదో కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అలా మాట్లాడుతున్నారే గాని వీళ్ళు నిజంగా ప్రత్యేక హోదా తీసుకురాగలరా అన్న అనుమానంలో ఉన్నారు. బాధ తెలియక కాదు, నడిపించే నాయకుడు లేక సీమాంధ్ర ప్రజల ప్రత్యేక హోదా డిమాండ్ ఆక్రోశం ఇంకా కేంద్ర ప్రభుత్వానికి తగల్లేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో జనసేన ప్రస్థానం అనే సభని నిర్వహించారు. ఆ సభ ద్వారా పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి ఓ అల్టిమేటం జారీ చేశారనే అనుకోవాలి. తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆడుకోవద్దు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు. ఆ హక్కుని గౌరవంగా మాకిస్తే బాగుంటది. ఇవ్వకపోతే పోరాటం చేసి సాధించుకుంటాం. లడెంగే హమ్ జీత్నే తక్ లడెంగే అని బ్రహ్మాండంగా పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన జనసేన ప్రస్థానం వేదికగా పవన్ కళ్యాణ్ చాలా విషయాలకు సంబంధించి వివరంగా స్పష్టత ఇచ్చేశారు. ముఖ్యంగా తన రాజకీయ ప్రస్థానం గురించి ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాడు అని అందరికీ అవగాహన కలిగేలా చేశాడు. ఏదో పార్టీ పెట్టాడు, అప్పుడప్పుడు 4 మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఇతనికి పార్టీని నడిపే నైపుణ్యం ఉందా లేదా అని అనుమానపడ్డ వాళ్ళకి, అవమానంగా మాట్లాడిన వాళ్ళకి, ఏ విధమైన అంచనాలు లేని వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ ఓ బ్రహ్మాండమైన బ్యాంగ్ ఇచ్చాడు ఈ సభ ద్వారా. సినిమాలంటే నాకు వ్యామోహం లేదు, అది నా ఆదాయ వనరు మాత్రమే. నా వ్యామోహం ప్రజలు, వాళ్ళకి జరగాల్సిన మేలు. నేను రాజకీయాల్లోకి వచ్చింది యువత కోసం, వాళ్ళ భవిత కోసం. నేను మాటిచ్చాను, నా జీవితం ప్రజాసేవకే అంకితమని. మాటిచ్చిన తర్వాత తప్పే టైపు కాదు నేను. కంఠం తెగిపడని, అడుగు మాత్రం వెనక్కి పడదు. పోరాటం సాగుతానే ఉంటది అని అందరినీ ఉద్వేగపరిచేలా చాలా చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు జనసేన పార్టీ పోరాటం సాగిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటం 3 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో సభలు నిర్వహించి ప్రత్యేక హోదాకు సంబంధించి జనాల్లో అవగాహన కల్పించేలాగా చేయటం. ఈలోపు ఏదైనా గవర్నమెంట్ నుంచి స్పందన వస్తే హ్యాపీ, లేదంటే రెండో ఫేజ్ లో ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావడం అనే కార్యక్రమం జరుగుద్ది. అప్పటికే మార్పు రాకపోతే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు అవసరమో ప్రధానమంత్రి మోడీ విజన్ లోంచే చూపిస్తూ చాలా చక్కగా వివరించారు పవన్. ప్రత్యేక హోదా ఇవ్వలేము, అవసరం లేదు అని మాట్లాడుతున్న జాతీయ పెద్దలకి పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో భలే గమ్మత్తుగా చురుకలు అంటించారు. వాటి గురించి నేను వివరించడం కంటే పవన్ డైరెక్ట్ గా చెప్పిన వాటిని వింటేనే మజాగా ఉంటది. పవన్ స్పీచ్ కి సంబంధించిన వీడియో లింక్ కింద ఉంది. ఈ సభ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. సీమాంధ్రుల్ని విభజన విషయంలో నమ్మించి మోసం చేశారు. మేము హట్ అయ్యాం. తమ ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవటం ఎలాగో సీమాంధ్రులకు తెలుసు. సీమాంధ్రుల్లో చావ చచ్చిపోలేదు, పౌరుషం తగ్గలేదు. న్యాయంగా మాకు రావాల్సింది దక్కే వరకు పోరాటం సాగుద్ది అని అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగం చివర్లో ఆవేశంగా మాట్లాడిన తీరు అద్భుతమనే చెప్పుకోవాలి. ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ ని ఎందుకు ఫాలో అవ్వాలి ఈ విషయంగా అని రకరకాలుగా ఆలోచించే వాళ్ళు చాలా మంది వాళ్ళ సమీకరణాలను బట్టి. కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్
కరెక్ట్. పవన్ కళ్యాణ్ అందరిలాంటి లీడర్ కాదు. డబ్బు కోసం, అధికారం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారిపోయే రాజకీయ నాయకుడైతే కాదు పవన్ కళ్యాణ్. అట్లీస్ట్ ఇప్పటికైతే కాదు. కల్మషం లేని మనసుతో, స్వచ్ఛమైన ఆలోచనలతో తన చుట్టూ ఉన్న సొసైటీకి ఏదో చెయ్యాలి అని తపన పడుతున్నాడు. అతని ఆలోచనలో ఉన్న నిజం, చేతల్లో ఉన్న దమ్ము నిరూపణయ్యే కొద్దీ ప్రజాబలం పెరుగుతూనే పోద్ది. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి తప్పకుండా ఒక చక్కటి మద్దతు లభిస్తుందని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పట్టు సడలించకుండా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వరకు పోరాటాన్ని సాగించాలి అని మనందరం కూడా కోరుకుందాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.